ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలోకి మనందరము మరొక దినాన్ని ఈ విధంగా కలుసుకునే కృపని దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి పాట పాడి దేవుని నామ సన్నిధిలో కొన్ని విషయాల గురించి ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి కొద్ది సమయాన్ని మీరు పోగొట్టుకోవద్దని, మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని, మీ బైబిల్ తీసుకొని అటు ఇటు వెళ్లకుండా మీ గృహాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మాతో పాటు కలిసి మీరు దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని తప్పకుండా దీవిస్తాడని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకొని ఈ సాయంకాల కోడికను మనం ప్రారంభించుకుందాం. అయితే మాతో కలిసి ప్రార్థించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో మాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇక సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా ప్రభు ప్రార్థిస్తూ ఉండగా మీ ఆత్మాభిషేకాన్ని మీరు అనుగ్రహించండి, మీ వాక్ చాతుర్యాన్ని మీరు అనుగ్రహించండి, అద్భుత కార్యం ఆశ్చర్య కార్యాలు జరిగించండి. దాని అంధకార శక్తులు ఆటక శక్తులు దూరపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. లైవ్ లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నీ యొక్క వాక్యాన్ని వినాలని, నాయన నిన్ను స్తుతించాలని, ప్రార్థన చేయాలని ఆరాటపడుతూ ఆశపడుతూ సహవాసంలో కలుసుకుంటూ ఈ విధంగా లైవ్లో పాల్గొనే ప్రతి నీ బిడ్డని యేసు నామములో మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, మమ్మల్ని కూడా మీ సిలువ చోట మరుగుపరచి ప్రభువా, నాయన రెండంతల ఆత్మతో నింపి నీ యొక్క వాక్యంతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నాయన, మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మరి ఒకసారి మా యొక్క నిండు హృదయ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి యొక్క రాత్రి వేళలో ప్రతిరోజు కూడా మరి 7:30కి మరి దేవుని సన్నిధిలో మరి రీతిగా మనం లైవ్లో కూర్చొని దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకి కృపనిస్తూ ఉన్నారు. అనుదినము నిజంగా దేవునితో గడపటం ఎంతో సంతోషము. దేవుడు అంత గొప్ప ఆధిక్యతని మనకని ఆయన ఇచ్చి ఉన్నారు. మరి అనుదినం లాగానే ఈరోజు కూడా మరి ఈ యొక్క సమయాన్ని ఆయన కోసం మనం కేటాయించడానికి కూడి వచ్చినాం కనుక ఆయన సన్నిధిలో కూర్చున్న మనం అందరము కూడా మరి పాటలు పాడి దేవుని నామాన్ని మనము మహిమపరచుదాం. దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, పాటలు పాడి ఆయన్ని స్తుతించాలి, కరములు తట్టి దేవుని నామాన్ని మహింపరచాలి, స్తుతుల ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరచాలి. దావీదు ఏ రీతిగా దేవుని స్తుతించాడో ఆ రీతిగా మనం అందరం దేవుని స్తుతించాలి. దావీదు తన కష్టంలో, నష్టంలో, సుఖంలో, సంతోషం అన్ని వేళలా దేవుని స్తుతించాడు. తంబురని, సితారాని చేత పట్టుకొని నాట్యం ఆడొచ్చు. ఒక రాజయ్యుండి కూడా సిగ్గుపడకుండా నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాడు. అట్టి రీతిగా దేవుని మనం స్తుతించాలి. దేవుని స్తుతించడానికి మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. ఈ సమయంలో మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను అనే పాట పాడుకుందాం. ఈ పాట మీ అందరికీ వచ్చినట్లయితే మాతో కలిసి పాడడం, చాలా పాత పాట, మనం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాము. హల్లెలూయా. నాట్యమాడి తండ్రిని స్తుతించెదను.
Thank you, Hallelujah. Father. యేసయ్యా మీకు యేసు రాజా మీకు స్తోత్రాలు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you, మిమ్మల్ని Jesus. స్తుతిస్తున్నాం. మిమ్మల్ని Yes, Lord. ఆరాధిస్తున్నాం. Hallelujah. Lord, we praise you, దేవా Jesus. మీకు We స్తోత్రం. worship you, Lord. Thank you, Lord. We Thank you, glorify thy Jesus. name, O Lord. Hallelujah. We praise you, Jesus. We thank you, Jesus. Amen. దేవా మీకు స్తోత్రాలు. మీ నామానికి Amen. మహిమ, మీ నామానికి ఘనత, ప్రభావం Hallelujah. చెల్లించుచున్నాము. Hallelujah. Lord, we thank you, Jesus. We worship you, Lord. దేవా మీకు We love you, వందనాలు Jesus. ప్రభా. We love you, Lord. We love యేసయ్యా you, మీకు Jesus. స్తోత్రాలు Thank you, నాయనా. Father. ఈ నామము Thank you, ఉన్నతమైన Lord. నామం Thank you, ప్రభా Father. మీకు Thank you, Lord. వందనాలు. Thank you, Jesus. Thank you, Father. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని స్తోత్రం. కంటిన్యూగా మనం స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని హల్లెలూయా. స్తుతించడానికైనా మనకి గొప్ప ధన్యత. థ్యాంక్ యూ లార్డ్. ఆయన నామాన్ని పొగుడుదాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. yes jesus amen ఆయన సన్నిధిలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పిన మన ప్రభు amen మనతో ఉన్నాడు. మన స్తుతులు అంగీకరిస్తున్నాడు, మన పాటలు వింటున్నాడు. yes lord మన మీద పెద్ద సింగర్సం కాదు, కానీ దేవుని హృదయానుసారంగా మనము ప్రేమించటం ద్వారా, ఆయన హృదయాంతర భాగంలోంచి స్తుతించటం ద్వారా వచ్చినటువంటి పాటలను చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. So you also sing along with us. God definitely will bless you. He's there right in your house with yes you. amen నీ గృహంలో దేవుడు ఉన్నాడు, మన గృహాల్లో దేవుడు ఉన్నాడు. ఆయన మన స్తుతులు అంగీకరిస్తున్నాడు. thank you Jesus, lord thank you Father. jesus thank you jesus Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, I lift up your name. Lord, I lift up your name. With a heart full of praise. With a heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Jesus is the King of Kings, hallelujah. Jesus is the King of Kings. Lord, I lift up your name, with a heart full of praise, be exalted, the Lord our God. Hosanna in the highest. Glory, 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 glory to the King of Kings, hallelujah. Glory, 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 glory to the King of Kings. Lord, we lift up your name, with a heart full of praise, be exalted, the Lord our God. Hosanna in the highest. Hosanna, Hosanna, Mahanatudu. Hosanna, 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 Mahanatudu. Devani namamu, unnata namamu. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. కీర్తి, కీర్తి రారాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవని నామము, ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, I lift up your name, with a heart full of praise, be exalted, the Lord our God. Hosanna in the highest. Hallelujah. hallelujah praise you jesus Jesus, we praise you, Lord. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Thank you, Lord.
యేసయ్యా మీకు స్తోత్రం. Oh, we worship you, Jesus. Thank you, Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీ నామము ఉన్నతమైన నామము ప్రభా. హల్లెలూయా, యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. With a heart full of praise, be exalted, O Lord our God. Hosanna in the highest. Devani Let's sing together. అందరం కలిసి పాడదాము. హల్లెలూయా, యేసయ్యా. Oh, we We praise you, Lord. Amen. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. నా యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రాలు. హల్లెలూయా. సకల మహిమ ఘనత మీకే. దేవా మీకు వందనాలు ప్రభా. Lord, we thank you, We Jesus. praise you, Lord. We praise you, Jesus. We praise you, Jesus. Hallelujah. Lord, we thank you. దేవా ప్రియ మీకు సహోదరి స్తోత్రం సహోదరులారా, నాయనా. దేవుని నామాన్ని స్తుతించాం, ఆరాధించాం. Yes, hallelujah. దేవుని వాక్యం ద్వారా దేవుడే మనతో మాట్లాడలాగిన మనం ప్రార్థన చేద్దాం. Yes, hallelujah. అదే రీతిగా మన స్తోత్రం. కుటుంబాలని, మన యొక్క గృహాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు స్వాధీనంలో ఉంచుకొని ఆయన మనకు సహాయం చేయలాగిన ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి కరోనాని దేవుడు దూరపరచులాగిన అనేక మంది మరణపు అంచుల్లో హాస్పిటల్స్లో ఉండి స్తోత్రం యేసయ్యా. నా గడి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని Yes, బిడ్డలారా, Lord. Yes, Lord. వేల మంది చనిపోవచ్చు ఉన్నారు. Yes. లక్షల మంది రోజుకి కరోనా పాజిటివ్తో మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం, వేదంతో ప్రార్థన చేద్దాం, భారంతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దయా కనికరం మన పట్ల ఉండలాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం గడుపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, Amen. Hallelujah. జీసస్ వి థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి పరిశుద్ధాత్మ దేవ పరలోకపు రాజ్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఎనలేని వేల వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ పరిశుద్ధ నామానికి ప్రభా మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ నామాన్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ నామాన్ని ప్రభా పాటల ద్వారా మహింపరిచే కృపని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ లాక్డౌన్లో ప్రభా నైనా మా గృహాల్లో ఉండి మిమ్మల్ని స్తుతించే కృపని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా త్వరలో మీ సన్నిధికి వెళ్ళి ప్రభా సంఘంగా కూడుకొని ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా సమస్తము మీ చిత్తానికి మేము అప్పగిస్తున్నాము ప్రభా. మీ చిత్త ప్రకారం మా జీవితాలని మీరు నడిపించమని అడుగుచున్నాము నాయన. మా జీవితాలని మీరు కట్టుమని అడుగుచున్నాము నాయన. మా విశ్వాసాన్ని మీరు పెంపొందింప చేయమని అడుగుచున్నాము నాయన. దినదినము ప్రభా మీలో ఎదుగునట్లు సహాయతం దయచేయండి ప్రభా. ఇంకా ఇంకా ప్రభా మా లోతుల్లో ఏదైనా పాపం దాగి ఉంటే ప్రభా దాన్ని కూడా మీరు తుడిచివేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీ యొక్క రాకడ కోసం మమ్మల్ని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి వేళలో ప్రభా లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభా మరి మీ సన్నిధిలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరితో మీరు ఉండమని అడుగుచున్నాం. ముఖ్యంగా ప్రభా తండ్రి మరి ఇప్పుడు లాక్డౌన్ తీసేశారు ప్రభా. ప్రజలు ప్రభా ఎంతో తండ్రి మరి విచ్చలవిడిగా వారు తిరుగుతూ ఉన్నారు నాయన. కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎన్నో మేము వింటూ ఉన్నాము ప్రభా. అయ్యా రేపటి దినము ఏమవుతుందో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము నాయన. అయినను ప్రభా నైనా అయ్యా మీ మీద ఆధారపడి మేము జీవిస్తున్నాము ప్రభా.
నీ చిత్తమైతే యేసయ్య, మీ చిత్తమైతే తండ్రి అయినా ఈ యొక్క కరోనా వైరస్ని మా మధ్య నుంచి మీరు తొలగించమని అడుగుచున్నాము నాయన. మునుపటి దినములు మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. మీ చిత్తమైతే ప్రభా నాయన మేము గంభీరంగా మిమ్మల్ని స్తుతించే కృపని మాకు దయచేయమని అడుగుచున్నాం. సంఘంగా మిమ్మల్ని ఆరాధించే కృపని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. ఎలుగెత్తి మేమందరము కూడుకొని మీ సన్నిధిలో ఆరాధన చేసే భాగ్యాన్ని మీకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు. మాతో మీరుండండి, మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. మీ పలుకులను మాకు వినిపింప చేయండి ప్రభా. అయ్యా మీ వాక్యాన్ని మీ దాసులు విత్తబోచుండగా ఆ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం యేసయ్యా. అయ్యా మీ వాక్యము 2 అంచులు గల ఖడ్గం వంటిది ప్రభా. అయ్యా అది ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ఆ రీతిగా మాట్లాడుతుంది కనుక అయ్యా ఈ యొక్క తండ్రి లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో, వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడలాగున సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ దాసులకి నోటికి నోరుగా మీరు ఉండండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపుమని అడుగుచున్నాం. వినుచున్న మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయాల్లో మీ కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నాయన. ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎత్తి పట్టుకోండి, మమ్మల్ని మీ శిలువ చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. మా బంధువులు, రక్త సంబంధం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఒకరినొకరిని కలుసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము నాయన. అయ్యా అయినప్పటికీ మీ కాపుదల ఉందని మేము నమ్ముచున్నాము ప్రభా. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ నుంచి మా సంఘ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. లైవ్ చూసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వారి అవసరతలన్నీ తీర్చండి. ఆర్థిక పరంగా మీ సహాయతను దయచేయండి ప్రభా. కుటుంబంలో కావాల్సినటువంటి అన్ని ఈవులు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ముఖ్యంగా ప్రభా అయ్యా చిన్న బిడ్డల భవిష్యత్తును మీ చేతిలో సమర్పిస్తున్నాం నాయన. ఈ విపత్తు ద్వారా వారి చదువులు ఏమైపోతాయో, వారి పరిస్థితి ఏంటి తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభా. తండ్రి మీరే మాకు మార్గాన్ని చూపించమని అడుగుచున్నాం. మరి జూన్ 8 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రభా. ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి యేసయ్య. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు తండ్రి తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. వారు తండ్రి ఇంతకాలం వారు చదివింది మర్చిపోయి ఉండొచ్చు ప్రభా. మీ జ్ఞానంతో బిడ్డలను మీరు నింపమని అడుగుచున్నాము నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. వారు సరైన రీతిలో ఎగ్జామ్ రాయటకు సహాయతం దయచేయండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అయ్యా ఎటువంటి ఒక వ్యాధి బిడ్డలను సోకకుండా మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాము నాయన. మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని, మమ్మల్ని ఈ సమయంలో సిద్ధపరిచి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య మీకు స్తోత్రం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి యేసయ్య. నాయన మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీకు సన్నిధి ఉంచండి, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన మా తండ్రి మీరే సహాయకుడిగా ఉండండి. మీ కృప చూపించండి అయ్యా. ఈ వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు సరిచేసి ముందుకు నడిపించండి. వాక్చాతుర్యాన్ని అనుగ్రహించండి. ఈ నామానికి మహిమ తెచ్చుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఈ లాక్డౌన్ ప్రారంభించబడిన దగ్గర నుంచి ప్రతిదిన ధ్యానం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మేమైతే నిజంగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, పాటలు పాడుతూ, కొత్త పాటలు నేర్చుకుంటూ, కుటుంబంగా ఎంతో దేవునికి సన్నిధిలో గడుపుచుకున్నాం. సాయంకాలం అయ్యేసరికి మళ్ళా కుటుంబ ప్రార్థనలో పాల్గొంటూ ఇలా లైవ్ మేము ప్రసారం చేస్తూ మీ గృహాల్లో మిమ్మల్ని ఈ విధంగానైనా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలని, ఆత్మీయతలో ఎవరు దిగజారిపోకుండా ఉండాలని, మీరందరూ ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదగాలనేటువంటి ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. కొందరైతే మీ గృహంలో చాలా సమయాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రార్థన చేయడంలో ఇంకా మెరుగుపడి ముందుకు వెళుతున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలా వెళ్ళేటువంటి వారు, దేవునితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు నడిచేటువంటి వారిని నిజంగా అభినందించాలి.
వాటిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇలాంటి గొప్ప సమయం రాకపోవచ్చు. ఆల్రెడీ కొంతమందికి అన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి, డ్యూటీస్కి వెళుతూ ఉన్నారు. ఇంకా మనకి ఎక్కువ సమయం దొరకదు. కనీసం ఇలాంటి సమయంలోనైనా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించడానికి, ఆ వాక్య ప్రకారం మనం జీవించటానికి దేవుడు మనతో మాట్లాడాలని మనం కోరుకుందాం. మనం దేవుని చేత నడిపించబడు వారిగా ఉందామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు గ్రంథము, బుక్ ఆఫ్ యాక్ట్స్, వర్డ్స్, చాప్టర్ 7, చాప్టర్ 13, 13వ అధ్యాయము 22వ వచనం, 21, 22 వచనాలు మనం చదువుకుందాం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను దావీదుని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం కొత్త నిబంధనలో దేవుని యొక్క దాసుని ద్వారా వినిపించబడినటువంటి సాక్ష్యం. పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు, దావీదుని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు, యూదులకు, ఇజ్రాయేలీలకు రాజుగా ఉండినటువంటి ఆ యొక్క దావీదును గురించి ఇక్కడ వివరిస్తున్నటువంటి విషయాల్ని మనం ఇస్తూ ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చను. దేవుడే దావీదును గురించి సాక్ష్యాన్ని పలికినటువంటి మాటలు ఇవి. యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని ఎలా ఎన్నుకున్నాడో మనం సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే కూడా ఈ సందర్భం అక్కడ మనకు అర్థమవుతుంది. 1 Samuel chapter 13 verse 14. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలును గురించి మరియు సౌలు తర్వాత రాజుగా వచ్చేటువంటి దావీదును గురించి సంబోధించి ఇక్కడ రాసినటువంటి వాక్యాన్ని మనం చూసాం. ఆయనకి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు ఎలా అయ్యాడు ఈ దావీదు అంటే కొన్ని గుణగణాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని గురించి తన యొక్క క్యారెక్టర్స్, తన యొక్క గుణగణాలను గురించి మనం ధ్యానిస్తే ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా ఉన్నాడు. ఈరోజు కూడా మనము ఎలా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, లేదా దేవుడు మనల్ని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇస్తాడంటే ఈ విధంగా సాక్ష్యం ఇవ్వగలడా, నీవు నాకు ఇష్టానుసారమైనటువంటి బిడ్డవి అని నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా అనేటువంటిది మనం పరీక్ష చేసుకోవాలంటే దావీదు ఎందుకు ఆ మాట అనిపించుకున్నాడు, అలాంటి సాక్ష్యాన్ని ఏ విధంగా పొందాడు అనే విషయాలు మనకు తెలియాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ప్రతి ఆదివారం కూడా ప్రతి ఒక్క సంఘములో మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ దే విల్ రీడ్ సామ్స్, కీర్తనలు గ్రంథాన్ని, ఒక కీర్తన గ్రంథాన్ని చదువుతారు. ప్రతి క్రైస్తవ గృహంలో కూడా, కుటుంబారాధనలో కూడా కీర్తన గ్రంథాలను చదువుకుంటారు. దావీదు రచించినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సామ్స్ ఆర్ రిటన్ బై డేవిడ్. చాలా సందర్భాల్లో
కొన్నిసార్లు పొరపాట్లు కూడా ఆసాపు రాసిన కీర్తన కూడా కొంతమంది దావీదు కీర్తన అని చెప్తూ ఉంటాడు. అంటే దావీదును గూర్చి అంతగా ప్రజలు ధ్యానిస్తూ ఉన్నట గల కారణం దావీదు చేసిన పాపాన్ని బట్టి కాదు, దావీదు పడిపోయినటువంటి విధానాన్ని బట్టి కాదు, దావీదు దేవుడికి దగ్గరైనటువంటి విధానం, దావీదుని దేవుడు అప్రిషియేట్ చేసినటువంటి విధానం, ఆయనను గూర్చి అంటే దావీదును గూర్చి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇక్కడ మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దావీదుకున్నటువంటి కొన్ని గుణగణాలు క్లుప్తంగా మనం చూద్దాం. ఆయన యొక్క ఇష్టానుసారుడు అవి ఎలా అయ్యాడు అనడానికి మొదటిది, దావీదు దేవునిపై అపరిమితమైనటువంటి నమ్మకం ఉంచెను. He trusted God. ఎట్లా నమ్మాడంటే ఆయన ఎంతగానో నమ్మాడు. అంటే ఇట్స్ అ బ్లైండ్ ఫెయిత్ అంటారు చూసారా, గుడ్డిగా కొంతమందిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొంతమంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, నేను తప్పు చేశానని నీ 100 సార్లు చెప్పినా అతను నమ్మడు, అంతగా నన్ను నమ్ముతున్నాడు అని కొంతమంది వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఒకవేళ వీళ్ళు నిజంగా నేరస్తులైనా, నిజంగా తప్పు చేసేవాళ్ళైనా వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు అంతగా నమ్ముతున్నారు కాబట్టి అలా చేయడైనా అనేటువంటి నమ్మకం. అయితే ఈయన మనుషుల్ని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఒక వాక్యం చదవండి, కీర్తన 16:8 కీర్తన, 16వ కీర్తన 8వ వాక్యం, 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుని బిడ్డలారా, ప్రభువు పట్ల గురి కలిగి ఉండటం. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఐ సెట్ మై గాడ్ బిఫోర్ మీ, హీ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్. నా ముందే నేను నిలుపుకున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన్ని చూస్తూ ఉంటే, ఆయన్ని ముందు పెట్టుకొని ఉంటే ఎలా కదల్చబడతారంటే ఆయన ఏందో అంతగా నమ్మిక ఉంచాడు అని చెప్పి మనం అక్కడ గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురి ఆయన మీదే, ఆయన కళ్ళు ఆయన మీదే, ఆయన మాట కోసం ఎదురు చూసేటువంటి వాడు, హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క విషయాలన్నీ అర్థం చేసుకునేటువంటి వాడు అని మనం నమ్మాలి. అంటే దేవుడు హృదయానుసారుడు అంటే దేవుని హృదయ ఆలోచనలన్నీ ఈయనకి గుర్తెరిగినటువంటి వాడు. ఆయన హృదయము ఈ హృదయము ఒకటే అన్నట్టు దేవుడు ఈయన గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 18వ కీర్తనలో ఇంకో మాట అంటాడు, 29వ వచనంలో, 18:29లో, నీ సహాయము వలన నేను సైన్యమును జయించుదును, నా దేవుని సహాయం వలన ప్రాకారాలను దాటుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పట్లో యుద్ధాలు చేసేటువంటి వారు ప్రాకారాలు దాటడం అంటే నిజంగా ఇంకొక దేశం మీదకి వెళ్ళి జయించి రావటం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నేను దేవుని యొక్క సైన్యంతో, ఆయన సహాయం వలన నేను సైన్యమును జయించుదును, ఎంత సైన్యం వచ్చినప్పటికీ కూడా నేను జయించుదును అనేటువంటి ఒక జయధ్వని అక్కడ ఉంది. ఆ నమ్మకంతోనే, అలాంటి గొప్ప విశ్వాసంతోనే, దేవుని మీద ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ యొక్క ఆ బలమైనటువంటి ఆ బంధముతోనే గొల్యాతుని ఓడించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొల్యాతు లాంటి గొప్ప సమస్య నీకు ఎదురైనప్పుడు, గొప్ప విపత్తు నీకు ఎదురైనప్పుడు, పరిస్థితులన్నీ నీకు అనుకూలించినప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే, దావీదుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు వలె మనం గొల్యాతును జయించినట్లు గొల్యాతు లాంటి గొప్ప సమస్యను కూడా మనం జయించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్మికించినప్పుడు, ఆయన మీద నమ్మకమును ఉంచినప్పుడు, ఆయన నా ఎదుట ఉన్నాడు కనుక నేను కదల్చబడాలని చెప్పి నీకు దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను, ఆయన నాకు తోడుగున్నాడు కనుక, అంటే ప్రతిదానికి ఆయన ఉన్నాడు అని మనం చెప్పుకుంటే ఎంత ధన్యులమే. చాలాసార్లు మనం ప్రతిదానికి కూడా ఫలానా వాళ్ళు మనకున్నారు, ఫలానా గొప్ప వాళ్ళు ఉన్నారు,
ఫలానా డాక్టర్ ఉన్నాడు, ఫలానా స్పెషలిస్ట్ ఉన్నాడు, ఫలానా డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి ఉన్నాడు, పలుకుబడి కలిగినటువంటి ఫలానా ఆయన నాతో ఉన్నాడు అని వాళ్ళ మీద మనం నమ్మకం ఉంచడం కంటే దేవుడిని ఆశ్రయించటం, దేవుని మీద నమ్మకం ఉంచటం, దావీదు వలె ఆయన మీద అపరిమితమైనటువంటి నమ్మకం ఉంచిన విధంగా మనము కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడికి ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకున్నటువంటి ఒక గుణం ఆయన మీద నమ్మకం ఉంచటం. రెండవది, దావీదు ప్రార్థనాపరుడు. ఆయన దేవుణ్ణి నమ్మినవాడే కాదు, ప్రార్థనాపరుడు. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ ప్రార్థన చేయరు, ప్రార్థనకి సమయాన్ని ఇవ్వరు. కొంతమందికి వాక్యం చాలా ఇష్టం ఉంటుంది, వాక్యాన్ని చదవటం ఇష్టం, వాక్యం ధ్యానించటం ఇష్టం, వాక్యంలో ఉండటం ఇష్టం, ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు. కొంతమందికి ఏమో వాక్యం చదవటం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయటమే ఇష్టం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి సన్నిధిలో ఒక విశ్వాసకి కావాల్సినటువంటి రెండు ఇంపార్టెంట్ ఇవి, ప్రార్థన, వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఈ రెండు చాలా తప్పనిసరి అని విశ్వాసకి తెలియాలి. అందుకనే మనం ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. సో దావీదు దేవుని నమ్మాడు 100%. He believed in him, he trusted him. He said that he is at my right hand, so I will not be shaken. Nobody can shake me. I can win over. నేను జయించగలను, నేను ముందుకు వెళ్ళగలను అనే దృఢమైన విశ్వాసం, నమ్మకం ఈరోజు ఆయనకు ఉందంటే, ఈరోజు దేవుని వాక్యంలో ధ్యానిస్తున్నటువంటి నీకు నాకు కూడా అలాంటి నమ్మకం ఉండాలి. రెండవది, ప్రార్థనా జీవితం ఈయన కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితం అనేటువంటిది ఈయన ఎక్కడ కలిగి ఉన్నాడండి అంటే, ప్రతి కీర్తనలో ఆయన ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. తను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థనలు కీర్తన గ్రంథంలో అన్నిటిలో మనం చదువుతున్నాం. ఈవెన్ రాజు అయిన తర్వాత కూడా ఆయన తను తగ్గించుకొని ప్రార్థన చేసినట్టు మనం గ్రహిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని యందు 100% నమ్మిక ఉంచుతున్నావా? ఆయనతో కమ్యూనికేట్ చేయటం కోసం, దేవునితో సహవాసం కలిగి ఉండటం కోసం ప్రార్థనలో మోకరించగలుగుతున్నామా? ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం? దావీదు ప్రార్థనాపరుడు. నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, ప్రార్థనాపరుడని, ప్రజల్లో కనపడాలి. అంటే ఎవరికో కనపడాలని మన ప్రార్థనలు చేయటం, ఉపవాసాలు ఉండడం కాదు. కానీ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రార్థనాపరుడైతే తప్పకుండా ఆ ప్రార్థనాపరుడు అనేటువంటి పేరు నీకు తప్పకుండా వస్తుంది ఏదో ఒక రీతిలో. ఆమేన్. ప్రార్థన చేసేటువంటి వారి యొక్క ప్రసంగాలు వేరు, ప్రార్థన చేసేటువంటి వారి యొక్క విశ్వాస జీవితాలు వేరు, ప్రార్థన చేసేటువంటి వారి యొక్క కుటుంబాలు వేరు, ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేటువంటి ఆఫీస్లో ఉద్యోగాలు చేసేటువంటి వారైనా వారి ఉద్యోగంలో ఉండేటువంటి డిఫరెన్స్ వేరు. దేవుడు సక్సెస్ మీరు జీవితంలో అనుగ్రహిస్తారు. నీ జీవన శైలి, నీ మాట శైలి, నీ యొక్క మాట ఆ తీరును బట్టి, నీ నడక తీరును బట్టి, నీ చూపును బట్టి, నీ యొక్క చేష్టలను బట్టి నిన్ను గౌరవిస్తారు. కారణం, నీవు ప్రార్థనాపరుడు కనుక, దేవుని నమ్మినటువంటి వ్యక్తివి కనుక, ప్రార్థనలో దేవునితో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది కనుక ప్రార్థనాపరులు ఉండేటువంటి రీతి డిఫరెంట్గానే ఉంటుంది. అది గ్రహిస్తారు ప్రజలు. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆపేయాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేసి పన్నాగాలు అన్నీ రాజు దగ్గర నుంచి తాకీదులు కూడా తీసుకొని వచ్చి మార్చకుండా చేస్తారు. ఆయన ఎట్లన్నా కానీ ప్రార్థన ఆపేయాలని, ఈ ప్రతిమకు మొక్కించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ప్రార్థన ఆపటం లేదని తెలిసి సింహాల గుహలో పడవేస్తారు. దేవుని బిడ్డలారా, సింహాల గుహలో పడవేసినప్పటికి కూడా దేవుడు అద్భుత రీతిగా దానియేలుని కాపాడే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు బహుశా ఎప్పుడన్నా అలాంటి పిక్చర్ మీరు చూసే ఉంటారు, క్యాలెండర్స్లో కానీ లేదంటే ఏదైనా ఫొటోస్లో దానియేలుతో పాటు సింహాలు ఆ బోన్లో ఉన్నటువంటి పిక్చర్ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మీరు చూడండి, ఇంటర్నెట్లోనైనా లేకపోతే ఏదైనా ఫొటోస్లో అయినా దాన్ని అబ్జర్వ్ చేయండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ఫోటో, ఆ పిక్చర్ చాలా వింతగా ఉంటుంది. చాలా అబ్జర్వ్ చేస్తే చాలా పాఠం నేర్పిస్తుంది. ఒకసారి ఒక గొప్ప దైవ సేవకుడు చాలా నిరుత్సాహపడి ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడట. అంటే దేవుని సేవకులు కూడా నిరుత్సాహపడతారా, కృంగిపోతారా, కన్నీళ్ళు కాస్తారా, వాళ్ళు కూడా వేదన పడతారంటే చాలా సందర్భాల్లో అలాంటి మేము కూడా మనుషులే కనుక దేవుని సేవకులు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి.
అయితే ఈ సేవకుడంతో కృంగిపోయి వేదన చెందుతూ ఉంటే వాళ్ళ సంఘంలో ఒక చాలా పెద్ద ఆవిడ, ముసలామె, ఆల్మోస్ట్ 80 years ఉంటాయట ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి. ఆమె పాస్టర్ గారిని ఒకరోజు దర్శించి, పాస్టర్ గారు మీరు ఎందుకు ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉన్నారు? నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీకు. మన పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను వచ్చాను అని చెప్తుందట. ఏం చెప్పిందంటే ఆమె, ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు వైపు చూపించి, ఆ పిక్చర్ చూసారా? ఆ పిక్చర్లో దానియేలు ఎటు చూస్తూ ఉన్నాడు? సింహాల వైపా, ఆ కిటికీ వైపా? దానియేలు వెనక చేతులు కట్టుకొని వెనక ఇలా చేతులు పెట్టుకొని ఆకాశం వైపు ఇలా చూస్తూ ఉంటాడు. ఆయనకి ఎదురుగా ఒక విండో, కిటికీ తెరవబడి ఉంటుంది. సింహాలన్నీ కూడా తల ఉంచుకొని ఏమి చేయలేక అట్లా చూస్తూ ఉంటాయి. ఆ పిక్చర్ ఆమె చూపించి ఆ దైవ సేవకుడికి ఏం చెప్పిందంటే, దానియేలు సింహాల మీద ఫోకస్ చేస్తున్నాడా, దేవుని మీద ఫోకస్ చేస్తున్నాడా? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కదా. అలానే మన సమస్యల వైపు, మన పరిస్థితుల వైపు, మన సంఘంలో ఉన్నటువంటి చిక్కుముడుల వైపు, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూడాల్సిన పని లేదు. దేవుని వైపు మనం చూద్దామని చెప్పి ఆ ఫోటో చూపించి ఆ దైవ సేవకుడికి చెప్పిందట. హి వాజ్ విత్ టియర్స్. ఆయన కన్నీళ్లు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం చూడాలి. ప్రార్థనలోనే ఆయన వైపు చూడగలం. దావీదు ప్రార్థనాపరుడు. దావీదుని సమయాలు వచ్చి తన అన్నలందరినీ ప్రక్కన పెట్టేసేసి ఆఖరి వాడైనటువంటి దావీదుని రాజుగా నూనెతో అభిషేకించి వెళ్ళిపోతాడు. ఎక్కడ రాజు అయ్యాడండి ఆయన? ఎన్ని సంవత్సరాలు గుహల్లో, అడవుల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని సంవత్సరాలు మళ్ళీ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఇట్స్ అ లాంగ్ పీరియడ్ టు గెట్ ద త్రో. ఆయన సింహాసనం ఎక్కడానికి, రాజుగా ఆ అభిషేకించినటువంటిది, ప్రతిష్ఠించినటువంటిది నెరవేర్చడానికి చాలా కాలం పట్టిందండి. ఏం బిడ్డలారా, బహుశా మనమైతే ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు. ఏమో దావీదు కూడా అనుకున్నాడేమో, ఏంటి ప్రభా నన్ను అభిషేకించావు రాజుగా, నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. చివరికి గొల్లియాతును జయించిన తర్వాత, రాజుగారికి అల్లుడు అయిన తర్వాత ఆ సుఖం కూడా లేదు. భార్య దగ్గర ఉండడానికి, రాజు అంతఃపురంలో ఉండేటువంటి భాగ్యం కూడా కోల్పోయి ఆయన పరిగెత్తి అడుగులప్పుడు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దావీదుకి. ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత మరలా సింహాసనాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనాపరుడు. ప్రతి కీర్తనలో ఆయన ప్రార్థనాపరుడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. మూడో విషయం, దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అనడానికి దావీదు స్తుతులు అర్పించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు స్తుతులు అర్పించేవాడు. ప్రభువును స్తుతించి, స్తోత్రించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషించడంలో దావీదుకి సాటి అయినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. ఆ కీర్తన చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత స్తుతిస్తూ ఉంటాడో. ఆయన స్తుతించేటువంటి దేవుని స్తుతించేటువంటి కీర్తనలు ఎన్ని ఉన్నాయో. ఆయన మాటల్లో వర్ణనాతీతం. దేవుని స్తుతించేటువంటి విధానంలో ఆయన స్తుతిస్తూ ఉంటాడు. చివరి 10 కీర్తనలు మనం చూస్తే, చివరి 10 కీర్తనలు 150 కీర్తనలు ఉంటాయి. ఆ 150 కీర్తనలో 41 నుంచి 150వ కీర్తన వరకు మనం చూస్తే అన్ని కీర్తనలు దావీదు రాసినవే. అన్ని కీర్తనలు స్తుతులతో, స్తోత్రాలతో నిండి ఉన్నటువంటి కీర్తనలే. ఆయన ఎవరై ఉన్నారో అనేటువంటిది వర్ణించేటువంటి కీర్తనలే. చాలాసార్లు మన స్తుతుల్లో మనల్ని కాపాడినందుకు దేవుని స్తుతిస్తాం, రోగం తీసేసినందుకు దేవుని స్తుతిస్తాం. దావీదైతే దేవుని వర్ణిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క ఆ గుణగణాల్ని, దేవుని యొక్క అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఆయన పొగుడుతూ
ఆయన స్తుతిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లించేటువంటి వాడు దావీదు. మొదటిది, దావీదు దేవుని నమ్మకి ఉంచాడు. రెండవది, దావీదు ప్రార్థన పరుడు. మూడవది, దేవుని స్తుతించేటువంటి వాడు, లేకపోతే స్తుతి అర్పణలు అర్పించేటువంటి వాడు దావీదని మనం తెలుసుకోవాలి. నాలుగవది, దావీదు ఉపవాసము చేసేటువంటి వాడు. ఉపవాస ప్రార్థన చేసి, కొంతమంది ప్రార్థనలు చేస్తారు కానీ ఉపవాస ప్రార్థనలు చేయలేరు కొన్ని కారణాల చేత. ఉపవాస ప్రార్థన చేసేటువంటి వాడు దావీదు. కొంతమంది ఉపవాసం ఎందుకుంటారంటే ఇంట్లో తిండి లేకపోతే కనీసం ఒక పూటన్నా కలిసి వస్తుందిలే, మళ్ళీ ఇంకొక పూటకి తినొచ్చులే. కొంతమంది ఉపవాసం ఉండేటువంటిది ఎందుకంటే ఆ ఉపవాసం ఉండి మిగిల్చుకున్నటువంటి దానంతో మళ్ళీ ఏదైనా చికెనో మటనో తెచ్చుకోవచ్చులే అనేటువంటి కొంతమంది ఇలాంటి బుద్ధులు కూడా ఉంటాయి. ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు, జెన్యున్గా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దావీదైతే రాజు అయిన తర్వాత కూడా ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసం ఎంతసేపు ఉన్నదా అనేటువంటిది కాదు ముఖ్యం, దేవునితో ఎట్లా గడుపుతున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు ఉపవాసం చేసేటువంటి వాడు. గొప్ప రాజుగా హెచ్చించబడినప్పటికీ ఉపవాస ప్రార్థన మరవలేదు, ఆయన విడిచిపెట్టలేదు. 69వ కీర్తనలో మనం చూద్దాం. 69 10వ అధ్యాయంలో 10వ వచనంలో 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసం ఉండి కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. అంటే ఇక్కడ పైన వాక్యం చదివితే, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీళ్లు విడవగా అది నాకు నిందాస్పదమాయను. అంటే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. భలే ప్రార్థన చేస్తున్నాడే, భలే ఉపవాసం ఉంటున్నాడే అని నిన్ను డైరెక్ట్గా నన్ను ఉపవాసం ఉంటున్నందుకు వాళ్ళు హేళన చేస్తున్నారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 109వ కీర్తన 24వ వచనం కూడా చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చేటువంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ఎంతకాలం అయింది నీకు కన్నీళ్ళు వచ్చే ప్రార్థనలో? ఎంతకాలం అయింది భారము కలిగి ప్రార్థన చేసి? ఎంతకాలం మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి? రాజుగా ఉండి కూడా ఆయన ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? రాజు అయినప్పటికీ కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక దేవుని బిడ్డల పక్షముగా ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. నడిపించడానికి ఆయన జ్ఞానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉండటం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అనేకమైన విజయాలు పొందటానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ పరిస్థితులు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నీవు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మనకు వాక్యాన్ని చదువుకుందాం. 109:24. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. మోకాళ్ళు బలహీనమైపోయింది, శరీరం బలహీనమైపోయింది, కృంగిపోయేటువంటి పరిస్థితి. శరీరము కృషించిపోతున్నప్పటికీ కూడా ఆత్మలో బలము పొందడం కోసం ఈరోజు విశ్వాసి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో కూడా మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. చేయగలిగినటువంటి సహాయం చేయూతనివ్వడం ఒక ఎత్తు అయితే, ఈ యొక్క పరిస్థితుల్లో మనము మధ్యలో నిలబడి ప్రజలకి మరియు దేవునికి మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ప్రార్థన చేసి మొరపెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మన మధ్య ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు చంపాలని చూసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి పనిని దేవుడు కొండ కింద వాళ్ళు అహరోనుతో పాటు తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క దూడను చేసుకొని నాట్యమాడుతూ అసభ్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ విగ్రహారాధన చేస్తున్నటువంటి విషయం పైన ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి మోషేకు బయలుపరిచినటువంటి దేవుడు మోషేతో చెప్తున్నాడు, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తానంటే మోషే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రజలకి దేవునికి మధ్య నీవు నిలబడుతున్నావా? పాపపు లోకంలో విస్తరిస్తున్నటువంటి పాపానికి
పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఉగ్రతకి మధ్యలో నిలబడి ప్రార్థన చేసేటువంటి స్థితి మనకున్నదా? దావీదు రాజు అయినప్పటికీ ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ తన శరీరం అంతా కృషించిపోయే పరిస్థితులు, ఎముకలు ఎండిపోయే పరిస్థితులు, మోకాళ్ళు క్షీణించిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాల్లో సుఖభోగాలకి మరిగి మనము కొన్నిసార్లు ప్రార్థన మర్చిపోతున్నామేమో, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన మర్చిపోతున్నామేమో. దేవుడు మనతో మాట్లాడినప్పుడు స్పందిద్దాం. దేవునికి వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిక చేసినప్పుడు దావీదు ఏ విధంగా తగ్గించుకొని ప్రార్థన చేశాడో, దేవుని స్తుతించాడో, ఆయన్ని గురి పెట్టుకొని ముందుకు సాగాడో, అలాంటి గుణం నాకు కూడా దయచేయి ప్రభు అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 5వది, దేవుని ఆలయమందు వాంఛ కలిగినటువంటి వాడు ఈ యొక్క దావీదు అని మనం చెప్పుకోవచ్చు. దావీదు హృదయానుసారుడు ఎట్లయ్యాడు? దావీదు ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు ఏ విధంగా అయ్యాడు అంటే దేవుని యొక్క ఆలయం పట్ల వాంఛ కలిగినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 27వ కీర్తన 4వ వచనంలో ఒక్క మాట అంటాడు ఆయన. 27:4, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయనకున్నటువంటి కోరిక అదే. ఒక వరం అడుగుతున్నాడు. ఏం వరం అంటే, నాకు పెద్ద ధనాగారం కావాలి ప్రభువా, ఒక దేశాన్ని కొల్లగొట్టుకొని నాకు ధనం వచ్చేటట్టు చెయ్యని చెప్పి ప్రార్థన చేయట్లా. నాకు గొప్ప స్థానం కావాలి ప్రభువా, అది ఒక్కటే నేను అడిగేటువంటి వరం అంటలా. నాకు ప్రపంచం మొత్తం గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా, ఆ ఒక్క వరం నాకు కావాలి అని దేవుడు అడగటలేదు. దావీదు దేవుడిని అడగటలేదు. ఇతరులందరి మీద నేనే శక్తిమంతుడిని కావాలి, నాకు మంచి సైన్యం కావాలి, నా రాజ్యం అగ్రస్థానంలో ఉండాలి అనేటువంటి ఒక్క వరం కావాలి ప్రభువా అని దేవుడిని అడగటం లేదు. ఆయన అడిగే వరం ఏంటో తెలుసా? జీవిత కాలం అంతా యెహోవా మందిరములో ఉండగోరుచున్నాను, నేను వెతుకుచున్నాను, ప్రసన్నతో చూచుటకు, ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఎ డిజైర్ దట్ హీ హ్యాస్. వాట్ అబౌట్ యూ? నీవు నేను దేవునికి మందిరంలో ఉండాలనేటువంటి ఆశ, వాంఛ మనకున్నదా? దావీదు అలాంటి వాంఛ కలిగి ఉన్నాడు. చాలామంది మందిరికి వెళ్ళాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎట్లా ఇబ్బంది పడతా ఉంటారు. హోంవర్క్ చేయలేదని, టీచర్ కొట్టుద్దని, అబ్బా వెళ్ళాలా అని, అబ్బా నిద్ర లేవాలా, ఆదివారం కూడా ఎక్కువసేపు పడుకోవడానికి సమయం ఇవ్వట్లేదు అని కష్టంగా వెళ్ళేటువంటి విశ్వాసులు ఉన్నారు చాలామంది. నేను అనుకుంటున్నాను నీ వినుచున్నటువంటి నీవు అలాంటి వ్యక్తి ఆ కేటగిరీలో లేవని. కొంతమందికి అయితే ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆరాధన సమయం ఎప్పుడు వస్తుందా, సహవాసంలో ఎప్పుడు కలుసుకోవాలా, అందరితో కలిసి ఎప్పుడు పాటలు పాడి దేవుని స్తుతించాలా, ఎప్పుడు దేవునికి వాక్యాన్ని వినాలి అని ఆతృత పడుతూ ఉంటారు. కొంతమందికి ఆ ఆతృత ఉండదు. ఆదివారం వస్తుందంటే వాళ్ళకి ఇబ్బంది. దేవుని మందిరములో నివసింపగోరుచుండాలి అని దావీదు యొక్క ఆశ, వాంఛ. ఎప్పటి వరకు ఒక ఆదివారం కాదు, జీవితాంతం ఆయన కోరిక. హీ హ్యాస్ అ డిజైర్. ఆయన కోరుకున్నటువంటిది ఒకటే, దేవుని మందిరంలో ఆయన నివసింపగోరుచున్నాడు. అలాంటి వాంఛ కలిగిన వాడు దావీదు. ఆయన మందిరంలో ఉండాలని ఆ వాంఛ కలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. 6వదిగా దావీదు గద్దింపును అంగీకరించేటువంటి వాడు. దావీదు గద్దింపును అంగీకరించేటువంటి వాడు అంటే ఒక వాక్యం చదువుకుందాం, మనకు అర్థమవుతుంది. 14వ కీర్తన 5వ 141వ కీర్తన 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము,
వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి తైలాభిషేకమును త్రోసివేయకుందును కాక వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వాక్యంలో మనం చూస్తున్నాం, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము. అంటే తప్పు చేయట మానవ స్వభావమే, కానీ దాన్ని దిద్దుకొని నడవటం అనేటువంటి ఆశ మనకు అవసరం. పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని ఒప్పుకోవడం చాలా అవసరం. దావీదు కూడా పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఆ గద్దింపుకు లోపడి అంగీకరించి దావీదు మార్గాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి మాదిరికరమైనటువంటి మార్గంలో నడిచాడు. మనకి ఈరోజు మాదిరికరంగా నిలిచాడు. అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు కొట్టడం నాకు ఉపకారం, నన్ను వాడు గద్దించటం తైలాభిషేకం. ఈనాడు సంఘాల్లో ఎవరన్నా గద్దించితే రెండుగా విడిపోవటమే. దేవుని వాక్యం తెలియనటువంటి వారు ఈ విధంగా చేస్తారు. దేవుని సేవకుడు గట్టిగా మాట్లాడితే పొరపాటే వాయి. దేవుడి సేవకుడు అట్లా మాట్లాడొచ్చా? అట్లా గద్దించవచ్చా? కొంతమంది అయితే ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులు, ఒకప్పుడు సేవ చేసినటువంటి సేవకుల దగ్గర ఉన్నటువంటి సేవకులు జీవితాంతం వాళ్ళ మాటకి కట్టుబడి ఉన్నట్టు మనం గ్రహించగలం. వాళ్ళ బ్యాగ్ మోస్తూ వాళ్ళకి దగ్గరే ఉండి నడుస్తూ, కొంతమంది అయితే గురు శిష్యుల అప్రోచ్ అంటారు కదా, గురు శిష్యుల బంధం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బట్టలు ఉతుకుతూ వాళ్ళతోనే ఉంటూ శిష్యులుగా అట్లా ఉండేటువంటి వాళ్ళు. నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారు. ఎలీషా యొక్క పని ఏంటో తెలుసా? ఎలీషా యొక్క పని ఏలియా చేతుల మీద నీళ్లు పోసేటువంటి పని, అంతే. బైబిల్లో రాయబడింది అంతే. ఏలియా భోంచేసి వస్తే చేతుల మీద నీళ్లు పోసేటువంటి ఉద్యోగం అయింది. నమ్మకంగా ఉన్నాడు. ఏలియాను దేవుడు ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయాడో 2 ఆత్మతో ఎలీషాను అభిషేకించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకి లోబడటం నేర్చుకోండి. దేవుని వాక్యానికి లోబడటం నేర్చుకోండి. దేవుని యొక్క మాటని, గద్దింపు మాటల్ని స్వీకరించడానికి ఇష్టపడండి. దావీదు అలా ఇష్టపడ్డాడు. పాపం చేశాడు, కానీ నాతాను ఎప్పుడైతే గద్దించాడో కొద్దిగా ముందు ఇదేంటి అదేంటి అని అన్నట్టు మాట్లాడాడు. తన విషయం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ఏడుస్తూ రాస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అయిపోయింది. నేను మాట్లాడేటువంటి ఒక మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, మనందరితో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రాత్రి నీవు కూడా దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడిగా ఉండగోరుచున్నావా? అలా ఉండకోరిన ఎడల దావీదు ఆ పేరు సంపాదించుకున్నాడు కదా, ఆ దావీదుకు ఉన్నటువంటి గుణగణాలు నేను కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? అలా ప్రయత్నం చేసి అలాంటి గుణగణాలు మనం కలిగి ఉంటే దేవుడు దావీదుకే ఆ పేరు పెట్టి మనకు పెట్టనటువంటి పక్షపాతి కాదు. పాత నిబంధనలోనే దేవుడు కార్యాలు చేసి క్రొత్త నిబంధనలో చేయనటువంటి దేవుడు కాదు. దావీదుకు మాత్రమే విజయం ఇచ్చి నీకు విజయం ఇవ్వనటువంటి దేవుడు కాదు. దావీదుకు మాత్రమే గొలియాతు పైన విజయాన్ని ఇచ్చి గొలియాతు లాంటి సమస్య పైన నీకు విజయం ఇవ్వనటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారుడైనటువంటి బిడ్డగా దావీదు కలిగినటువంటి క్వాలిటీస్ కలిగి ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనంగా పర్ఫెక్ట్ అవ్వలేము. ఈ లోకంలో ఉన్నంత కాలం 100% మనం పర్ఫెక్ట్గా ఉండలేము. దేవుడే మనకు సహాయం చేయాలి. ఈ రాత్రికాల సమయంలో దావీదు వలె పరిమితమైనటువంటి నమ్మకం దేవుని మీద ఉంచుతున్నావా? లేకపోతే
అనుమానంతో కూడినటువంటి నమ్మకం కలిగి ఉన్నావా? దావీదు వలె ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదా ఏదో పెదాలపైన వచ్చేటువంటి ప్రార్థన, పై ప్రార్థన, పాలిష్ చేయబడినటువంటి ప్రార్థన, పబ్లిక్లో చేసేటువంటి ప్రార్థన, ఇతరులను మెప్పింపజేసేటువంటి ప్రార్థన, పైకప్పు కూడా దాటనటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? దావీదు ప్రార్థన పరుడు. దావీదు స్తుతులు అర్పించేవాడు. నీ పెదవులే తెరవకపోతే ఎట్లా దేవుని స్తుతిస్తావు? పాటలు పాడి దేవుని స్తుతించేటువంటి విధంగా ఉన్నావా? దావీదు వలె నాట్యమాడి తండ్రి నేను స్తుతిస్తానని మనం పాట పాడాం. ఆయన నాట్యం చేసి పాటలు పాడాడు దేవుని సన్నిధిలో. ఎవరేమనుకున్నా పర్లేదు, తన భార్య సడుక్కున్నా పర్లేదు, ఆయన డాన్స్ వేస్తూ పాటలు పాడి దేవుడామని మహింపరిచాడు. అలాంటి స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా ప్రియ స్నేహితుడా? దావీదు ఉపవాసం చేసేటువంటి వాడు, ఉపవాస ప్రార్థన చేసేటువంటి వాడు. నీవు ఎంతకాలం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ కుటుంబం కోసం కనీసం ఒక వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నెలలో కనీసం 3 రోజులైనా కంటిన్యూగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి స్థితి నీకున్నదా? గమనించుకో. దేవుని ఆలయానికి రావాలని, ఆయన మందిరంలో నివసించాలనే ఆశ, ఆసక్తి తన యొక్క జీవితంలో ఉంది. అలాంటి ఆసక్తి కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ఆలయంలో ఉండటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు ప్రియ స్నేహితుడా. చివరిగా గద్దింపునకు ఆయన లోబడ్డాడు, అంగీకరించాడు. దేవుని సేవకులు ఎవరైనా గద్దిస్తే, దేవుని బిడ్డలు ఎవరైనా గద్దిస్తే, నీకంటే పెద్దవారు ఎవరైనా గద్దిస్తే, నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తే, అది మంచిది కాదు అని చెప్పి నీకు తెలియజేస్తే, చెప్పావులే పెద్ద, చెప్పొచ్చావునా అని సనుక్కుంటున్నావా? లేకపోతే ఆ గద్దెంపునకు లోపడి దేవుని సేవకుడు హెచ్చరిక చేశాడు, నా తల్లిదండ్రులు హెచ్చరించారు, నాకంటే పెద్దవాళ్ళు హెచ్చరిక చేశారు అని దానికి లోబడి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, దేవా ఈ తప్పులు నన్ను క్షమించని చెప్పి తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నావు. అందుకే ఆయన రాశాడు అక్కడ, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, కొట్టడం కాదు. గద్దిస్తేనే ప్రాబ్లమ్స్ అవుతుంది. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎంత గొప్ప మాట అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి విషయాలు మనం కలిగి ఉందాం, ఇలాంటి గుణగణాలు మనం కలిగి ఉందాం. అలాంటి గుణగణాలు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా హృదయానుసారుడైనటువంటి మనుషుడని మనల్ని పిలుస్తాడు. అలా ఉండటానికి ఇష్టపడితే ఈ వాక్యం నీకే. తనలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయనా మా తండ్రి, నీకు ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు దావీదును గురించి మేము ధ్యానించామయ్యా. ఆయనకి కలిగి ఉన్నటువంటి గుణగణాలు మాకు కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయి. ఈ వాక్యాన్ని విని ఎవరైతే ప్రభువా సరిదిద్దుకొని నీ వైపు తిరిగి నీకు ఇష్టానుసారుడైనటువంటి మనుషులుగా ఉండా కోరుచున్నారో వారందరికీ నీ సహాయం దయచేయండి ప్రభువా. నీకు దగ్గరగా ఉండే కృపను అనుగ్రహించండి. దావీదు వలె ప్రభువా మేము గుణగణాలు కలిగి మిమ్మల్ని హత్తుకొని ముందుకు నడిచే కృపను అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో ఎదిగింపు చేయండి. దినదినము మీతో నడిచే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు వాక్యాన్ని విన్నందుకు ఓపికతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రత్యేకించి ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారు మీరు మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వారికి కూడా ఈ యొక్క వాక్యం దీవెనకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు మెసేజ్ వెంటనే వస్తుంది. వాక్యాన్ని వినడానికి మీరు
సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రతిరోజు 7:30 to 8:30 ఈ విధంగా మనము లైవ్లో పాల్గొనడానికి మీరు సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాను. రేపటి దినమున ఆదివారం 10 గంటలకి సండే స్కూల్ ఉంటుంది. దయచేసి మీ గృహాల్లో ఉన్నటువంటి పిల్లల్ని 10 గంటలకే సిద్ధపరిచి లైవ్లో మీరు సండే స్కూల్ హాఫ్ అన్ అవర్ ఆ యొక్క స్టోరీ చూడటం, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీరు పిల్లల్ని ప్రోత్సహించాలని అని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అదే రీతిగా మనకి యథావిధిగా మళ్ళీ రేపు లైవ్ 11 o'clock ఉంటుంది. 11 to 12 o'clockకి 1 hour మనకి సండే సర్వీస్ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనం సంఘాలకు ఏ విధంగా వెళుతున్నామో అలానే సిద్ధపడి మీరు మీ గృహాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ఆ ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.